ఎంత బాగుంటుందో ఆ సమాసాలు. అందుకనే దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు ఆయన. కార్పొరేట్ సంస్థలు LESS ఎప్పుడో చేసేసినాయి. అయ్యా ఏటి నిర్యల సేన అంటే కొంచెం సంగీత సాహిత్య ప్రియులు ఉన్నారు కాబట్టి ఏదో నా చపలత్వాన్ని ప్రదర్శిస్తున్నా. నేనే మహా విద్వాంసుడని చెప్పుకోవట్లేదు. విద్వాంసులంతా వెళ్ళిపోయినారండి, నేనున్నానని చెబుతా. ఏటి నిర్యల సేనానుడు సైనికులకు ఓలె తమ పిల్లలకు వేటమప్పుచు చెరలాటమాడు వెబ్బులు రాచప్రాపున విర్ర వీగుచు పెద్దల నిరసించు నల్పుల వలె మెట్ట కొనల ఈసడించు కొండ మేకలు. తెలుగువారి పెళ్ళికి అరవ పౌరోహిత్యం ఏమిటి అన్నట్టే ఉంటుంది. ఎంత గొప్పగా చెప్పారు. అందుకనే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు నారాయణదాసు గారి కవితా వైభవం విని మీరు దేవతలా అని అడిగారటండి దాసు గారిని. నారాయణదాసు గారు అవును అని చెప్పారు. అది అహం బ్రహ్మాస్మి చాలామందికి నాలుక మీద ఉంటుంది, నారాయణదాసు గారికి జీవితంలో ఉంది. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కవికుల తిలకుడైనటువంటి కాళిదాసుకి ఏమాత్రం తగ్గడు నారాయణదాసు అని చెప్పారటండి మహానుభావుడు. దశవిధ రాగనవతి కుసుమ మంజరి ఇప్పటికి పాడగలిగిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? పంచముఖ పరమేశ్వరుడు ఆయన బిరుదు. ఏకకాలంలో 5 విభిన్న జతుల తాళాలు చూపించేవారట నారాయణదాసు గారు. ఇంటి దగ్గర 3 నెలల నుంచి ప్రాక్టీస్ చేసుకొస్తే స్టేజీ మీదకి వచ్చేటప్పటికల్లా 3 అక్షరాలు అటన్నా అవుతాయి, 4 అక్షరాలు ఇటన్నా అవుతాయి. అబ్బా సరిపెట్టవయ్యా అంటా మృదంగిష్టతో. సరిపట్టం లేదు జీవితంలో. మరి ఆ మహానుభావుడు కుడి చేత్తో ఒక తాళం చూపించేవారట, కుడి మోకాలతో ఒక తాళం చూపించేవారట, కుడి భుజంతో ఒక తాళం చూపించేవారట, కుడి చేత్తో ఒక తాళం చూపించేవారట, తల పంకిస్తూ ఒక తాళం చూపించేవారటండి. చూపిస్తే ఎట్లా ఐడెంటిఫై చేయటం అంటే ఆయా తాళాలు తెలిసినటువంటి 5గురు విద్వాంసులు అక్కడ కూర్చొని వాచ్ చేస్తూ ఉండేవాళ్ళట. అది గొప్పతనం, అది పాండిత్యం. అయినా ఆయన ఎప్పుడు దేనికి ఆశించలే, రాముడి కరుణే కోరుకున్నారు, ఆయనకు అదే వచ్చింది. అయ్యా ఇటువంటి రామదాసు గారి సభలో నారాయణదాసు గారి గురించి చెప్పకపోతే మహాపాపం వస్తుంది.